ఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకులతో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఈ ఉదయం 10:30 గంటలకు ఈ సమావేశం జరగనుంది. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన విధానంపై పార్టీ ఎంపీలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ పరంగా చేపట్టనున్న కార్యక్రమాలపైన కూడా జగన్ చర్చిస్తారు. ఎన్నికల ఫలితాల అనంతరం వైఎస్ఆర్సీపీ నాయకులు ఎమ్మెల్యేలపై దాడులు, ప్రైవేట్ ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించడం, తద్వారా రాష్ట్రంలో హింసకు ఆజ్యం పోయటం తదితర అంశాలన్నీ కూడా సమావేశంలో చర్చకు రానున్నాయి. నిన్న శాసనమండలి సభ్యులతో జగన్ వివిధ అంశాలపై వారితో చర్చించారు. వారికి దిశానిర్దేశం చేశారు. ఈ అంశంపై టోటల్గా మా కరెస్పాండెంట్ రవీందర్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రవీందర్, చెప్పండి. సో ఎంపీలతో చర్చ, అలాగే వాళ్ళకి దిశానిర్దేశం చేయనున్నట్టు తెలుస్తోంది. సో రాష్ట్రంలోనే నెలకొన్న పరిస్థితులను పార్లమెంట్లో గళం విప్పనున్నారా ఎంపీలు? అదే విషయం ఇప్పుడు చర్చ జరగబోతోందా? అప్డేట్ చెప్పండి. ఖచ్చితంగా మరి, ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున హింసాత్మక చర్యలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకుల లక్ష్యంగా టీడీపీ చెందిన కార్యకర్తలు దాడులు చేస్తున్న పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే అటు గవర్నర్ కు, రాష్ట్రపతి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయినప్పుడు కూడా ఈ ఆస్తుల ధ్వంసం కానీ, కార్యకర్తలపై దాడులు కానీ ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో ఇక చివరి అవసరంగా ఖచ్చితంగా పార్లమెంట్ లో కూడా ఈ అంశాల మీద చర్చించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ నిర్ణయించారు. అందులో భాగంగానే మరికొద్దిసేపట్లోనే తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ కీలక సమావేశం కూడా జరగబోతుంది. ఈ కార్యక్రమానికి మొత్తం ఎంపీలుగా ఉన్నటువంటి 15 మంది ఎంపీలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన ఎంపీలు హాజరవబోతున్నారు. ముఖ్యంగా అటు రాజ్యసభకు చెందినటువంటి 11 మంది సభ్యులు, అట్లాగే ఈ పార్లమెంట్ సంబంధించినటువంటి మొన్న ఎన్నికల్లో గెలిచినటువంటి 4 కూడా హాజరయ్యే అవకాశం ఉంది. ఈ సందర్భంగా రేపు త్వరలోనే, అంటే 27వ తారీఖు నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయి అంటున్నారు. కాబట్టి ఈ సందర్భంగా ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి హింసాత్మక ఘటనల గురించి సమావేశంలో చర్చించాలని నిర్ణయం తీసుకున్నారు. దీని మీద పార్టీ అధినేత వైఎస్ జగన్ ఎంపీలకు సూచన సలహాలు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఈ తమ పార్టీ కార్యకర్తలను రక్షించుకోవడం అనేది ముందు పార్టీ అధినేత వైఎస్ జగన్ ముందు ఉన్నటువంటి లక్ష్యమైన నేపథ్యంలో ఖచ్చితంగా వారి రక్షణ కోసం దీని మీద పెద్ద స్థాయిలో చర్చ జరగాలనేది జగన్ ఆశించారు. అందులో భాగంగానే ఈ రోజు జరగబోతున్నటువంటి పార్లమెంటరీ పార్టీ ఎంపీల సమావేశంలో చర్చ అయితే జరిగే అవకాశం కనిపిస్తుంది. హరి. ఓకే, ఆల్ రైట్ రవీంద్ర.